జై శ్రీరామ్. నేను ఇంతకుముందే ఒక చిన్న న్యూస్ చూశాను నేను. ఆ న్యూస్ ఏంటంటే, ఎంపీ కిరణ్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కిరణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద హాట్ కామెంట్ చేశాడట. ఏంటి హాట్ కామెంట్ అని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం. మనం ఒకసారి, ఉగ్రవాదులకు మద్దతిచ్చే కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వెళ్ళాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్పై భువనగిరి ఎంపీ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ స్పందించారట. ఏమని స్పందించిండు చూద్దాం ఒకసారి. డిప్యూటీ సీఎం హోదాలో స్థాయికి తగ్గట్లు పవన్ మాట్లాడాలి అని, స్థాయి తగ్గట్టు ఏం మాట్లాడలేదు. మిస్టర్ కిరణ్, మీరు ఒక ఎంపీ, ఇక్కడ భువనగిరి ఎంపీ అంటున్నావు. పవన్ కళ్యాణ్ తన స్థాయి తగ్గట్టు ఏం మాట్లాడలేదు. చెప్పండి, మీరు చెప్పాలా. ఆయన ఏమంటున్నాడంటే, మాది సెక్యులర్ పార్టీ. ఓకే, ఈ దేశానికి పట్టిన దరిద్రం కూడా అదే, మాకు ఆ పదమే. ఓకే, దేశాన్ని కాపాడే పార్టీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. గత 65 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఎంత సర్వనాశనం చేసిన పార్టీ మీ పార్టీ. ఎంత సర్వనాశనం చేసిందో, లేకుంటే ఎంత దేశాన్ని కాపాడిందో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక నువ్వు చెప్తే మేము వినాలి ఇక. ఓకే, ఇంకోటి ఏమంటుంది, నలుగురు ఉగ్రవాదుని కాల్చిపోతే వాడిని పట్టుకోకుండా ఇన్ని రోజులు మోడీ ఏం చేస్తున్నారు. నలుగురు ఉగ్రవాదులు కాదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు మొత్తం కింద నుంచి పైదాకా తడిపిస్తున్నాడు. మొత్తం పాకిస్తాన్ గవర్నమెంట్ని కింద నుంచి పైదాకా తడిపే, వాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేకుండా రకరకాలుగా దౌత్యం ద్వారా వాళ్ళను ప్యాక్ చేసిండు మోడీ. ఈ విషయాలు వీళ్ళకి అర్థం కావు. ఎందుకంటే ఏ రోజన్నా పాకిస్తాన్ మీద వీళ్ళు ప్రాపర్గా చర్యలు తీసుకుంటే కదా పాకిస్తాన్కు ఉచ్చబోసుకునేటువంటి ఈ పార్టీ అట పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ రాసిస్తే చదవడం కాదు, అది సినిమా స్క్రిప్ట్ కాదు అట. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఈయనకు, ఈయన పవన్ కళ్యాణ్ ఎందుకంత బాధపడుతున్నాడు ఈయన అంటే, పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, మత ప్రాతిపాదికన, అంటే ఎప్పుడైతే ఆ ఉగ్రవాదులు 26 మంది చంపిన ఈ ఉగ్రవాదులు మతం అనే ప్రాతిపదిక మీద మతాన్ని చూసి చంపిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అది చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమైంది. మత ప్రాతిపదికన 26 మందిని ఉగ్రవాదులు చంపిన పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడడం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరైతే తీవ్రవాద దేశమైన పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళను ఏమంటారని చెప్తున్నా, భారత్లో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగైతే ఆ దేశానికి వెళ్ళిపోయి అన్నాడు. తప్పేముంది దాంట్లో? ఈయన మరి ఈ ఎంపీకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడిండో నాకు అర్థమవుతలేదు ఈ కిరణ్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నువ్వే చేస్తావు కదా, మీ అద్దంకి దయాకర్ ఏం మాట్లాడిండు ఒకసారి విను. ఒకసారి, నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది. అమ్మని కూడా నేను పాకిస్తాన్ నీకు శత్రువు అయితే నాకెందుకు శత్రువు కావాలి? అరే గాడిద, పాకిస్తాన్ నాకు శత్రువు ఏంద్రా? నాకు వ్యక్తిగతంగా శత్రువు అని మాట్లాడతలేం రా మేము. ఈ దేశానికి శత్రువు అని మాట్లాడుతున్నాం రా మేము. ఈ పాకిస్తాన్ ఈ దేశానికి శత్రువు అయినప్పుడు నీకు నాకు కూడా శత్రువు అవుతాడు కదా. మరి నాకు శత్రువు అయినప్పుడు నీకెందుకు శత్రువు కాడరా? నువ్వెట్లా పాకిస్తాన్ ప్రేమిస్తావు? పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళైతే 26 మందిని మతం పేరు చెప్పేలా చంపుతున్నారు. వాళ్ళు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ అనేది. అక్కడ తీవ్రవాదం తయారు చేసి ఇక గన్నులు పట్టుకొని బాంబులు పట్టుకొని ఈ దేశం మీద దాడి చేస్తుంటే, అలాంటి పాకిస్తాన్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ని నువ్వెట్లా ప్రేమిస్తావు? అరే గాడిద, ఎందుకు శత్రువు అనేది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసురా. నీకు తెలియకపోతే మేమేం చేస్తాం దానికి? నీకెట్లా శత్రువు కాకుండా పోయిండ్రా పాకిస్తాను? ఏమన్నా మామూలు ఏమన్నా అందుతున్నాయి అక్కడ నుంచి? ఏమన్నా డబ్బులు ఏమైనా పంపిస్తున్నారా ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి? నీ పాత్ర ఏమైనా ఉందా? పాకిస్తాన్ మా అందరికి శత్రువు, ఏమన్నా నీకెందుకు శత్రువు కాదు? వీడు పాకిస్తాన్ని ప్రేమిస్తాడట. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం మీద దాడి చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి పెంచి పోషిస్తున్న ఈ పాకిస్తాన్ని వీడు ప్రేమిస్తున్నట. మరి ఈ ప్రేమించే ఎదవను పట్టుకొని
పవన్ కళ్యాణ్ ఇలాంటి వారిని ఈ దేశం విడిచి వెళ్ళిపోమని చెప్తుంటే ఈ భువనగిరి ఎంపీకి ఏం రోగం పుట్టింది మరి? అరే మీ కాంగ్రెస్ అంతా ఇంతేనా? మీరందరూ ఇంతేనా మీ కాంగ్రెస్? ఒకడు ఏమంటాడు, వీడెవడు, పాక్తో యుద్ధానికి అనుకూలంగా లేము సిద్ధిరామయ్య. ఇక వీడొక కాంగ్రెస్. పాక్తోని మేమంతా ఎమోషనల్ అయిపోయి ఖచ్చితంగా యుద్ధం చేయాలి, పాకిస్తాన్ని తరిమి కొట్టాలి, పాకిస్తాన్ని ఓడించాలి, పాకిస్తాన్ని ముక్కలుగా చేయాలి అని చెప్పేసి సాధారణ జనాలు కూడా ఎమోషనల్ అయిపోయి ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, మోడీని అభ్యర్థిస్తున్నారు. ఏది వీ వాంట్ రివెంజ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ల ద్వారా ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేస్తుంటే ఈ కాంగ్రెస్ కుక్క ఏమంటుంది, పాక్తో యుద్ధానికి మేము అనుకూలంగా లేవు. నువ్వోడు అనుకూలంగా ఉండడానికి ఉండకపోవడానికి ఎదవా? మరి ఈ ఎంపీకి కనబడతలేదా? మరి ఈ విషయం ఈ ఎంపీకి కనబడతలేదా? అవే మీ ఎంపీ కిరణ్ చెప్పాయా, నీకు ఇవి కనబడతలేవా? మీ సిద్ధరామయ్య అన్న మాటలు, మీ అద్దంకి దయాకర్ అన్న మాటలు. అంతేందుక మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిండు. మీరు యుద్ధానికి చేయండి, మీకు మేము సపోర్ట్ ఇస్తామన్నాడు. మరి రేవంత్ రెడ్డికి ఉన్నంత జ్ఞానం కూడా మీకు లేకుండా ఎట్లా నువ్వు ఎంపైనావా? ఎట్లా ఎంపైనావు? పవన్ కళ్యాణ్ ఏం తప్పు మాట్లాడిండు? ఇలాంటి అద్దంకి దయాకర్ మాట్లాడుతున్న వాళ్ళకు చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళందరినీ బొమ్మని చెప్పలేదు ఆయన. కాంగ్రెస్లో ఉండి, కాంగ్రెసే నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎవరైనా సరే పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే ఎవడైనా ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. వాడి దేశానికి శత్రువు వాడు. ఇలాంటి ఎంపీలను మనం గెలిపించుకొని మన నెత్తి మీద పెట్టుకున్నాము. ఒక్కసారి భువనగిరి ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి ఎంపీని మనం గెలిపించుకున్నది. ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళను తిడుతున్న పవన్ కళ్యాణ్ని ఈయన వ్యతిరేకిస్తున్నట్టే మరి ఈయన ఎంత పెద్ద దేశభక్తుడు అనేది మీ అందరూ ఒకసారి ఆలోచించాలి. ఇంకొకడు ఉన్నాడు ఆంధ్రాలో, ఒక అడ్డగాడిద ఉంది. అది మొన్నడాక శివరాజకీయం చేసింది. ఒక శవం దొరికింది, ఆ శవం పట్టుకుని ఆ రాజకీయం చేసింది. ఈ అడ్డగాడిద ఏమంటుందంటే పాక్ చేసింది తప్పే, కానీ సింధు జలాలు ఆపడం మాత్రం తప్పట. అంటే మనం ద్వంద్వ విధానం అనమాట వీడిది. మనడు గిల్లితే మనం గిల్లించుకోవాలి, కానీ మనం మాత్రం ఆయనకి గిల్లొద్దు, అని ఎదురు ప్రశ్నించొద్దు, ఆయనకి ఎదురు దాడి చేయొద్దు. మనం వాడు గిల్లితాడు, గిల్లించుకున్నాం, కానీ వాడు గిల్లింది కాబట్టి తప్పే, కానీ మనం గిల్లొద్దు. ఈడో పెద్ద అడ్డగాడిద. మొన్నడాగా శివరాజకీయం చేసిన ఈడు హర్ష కుమారుడు. ఈయన్ని అక్కడ గెలిపించుకొని వీని ఎంపీగా చేసుకొని ఇప్పుడు వీడు ఏం చేసిండు, ఇప్పుడు ఆ శివరాజకీయంతో ఆయన కొడుకును ఎంపీనో ఎమ్మెల్యేనో రాజకీయాలు తీసుకోవడానికి ఒక పెద్ద ప్రణాళిక వేసిండు. ఇప్పుడు చూసారు కదా, ఒక కొత్త కారు కూడా ఉన్నారు, బాగా గిట్టుబాటు అయిపోయినట్టుంది శివరాజకీయం చేసి. ఆ శివరాజకీయం మీద సంపాదించి అడొక కారు కూడా ఉన్నాడు. ఇలా కారు ముందర ఫోజులు కొడుతూ ఫోటోలు కూడా పెట్టిర్రు. ఆ ఫోటో కూడా ఒకసారి చూడండి ఒకసారి. కాంగ్రెస్ అంటే ఎలాంటి భావజాలం అనేది వీళ్ళకు ఉంటుంది అనేది మనం చూడండి. గత 60 సంవత్సరాలు ఇప్పుడు ఈయన ఏమంటాడు, ఓ నలుగురు వచ్చిండ్రు ఇక్కడ వచ్చి చంపి, ఎవరు ఈ కిరణ్ ఏది భువనగిరి ఎంపీ కిరణ్ ఏమంటాడంటే, నలుగురు వచ్చి ఇక్కడ వచ్చి చంపిపోతే వాళ్ళని ఇంతవరకు మీరు పట్టుకోలేదు అట. ఎలా పట్టుకుంటారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీ కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నప్పుడు 60-70 సంవత్సరాలుగా రాచమార్గాన్ని ఏర్పాటు చేసిపోయారు వాళ్ళకి. మీరు ఏ రోజైనా పాకిస్తాన్ ఈ రోజు తొక్కినట్టు, మోడీ తొక్కినట్టు ఎప్పుడైనా తొక్కారా మీరు? ఈ రోజైనా చేశారా? వాడితో ఎట్లా అంటే అట్లా ఆట కూర్చున్నారు మీరు. పాకిస్తాన్ మీద ఎప్పుడన్నా మీరు ఎదురు తిరిగారా? పెంచి పోషించారు, కాశ్మీర్ని పెంచి పోషించారు, పాకిస్తాన్ని పెంచి పోషించారు మీరు. ఇది మీరు 60-70 సంవత్సరాలుగా చేసిన పొరపాటును ఇప్పుడు ఈ 10 నెలలు క్లియర్ అయిపోతాయా? ఇప్పుడిప్పుడే ఈ 10 సంవత్సరాల నుంచి 10-11 సంవత్సరాల నుంచి ఈ దేశంలో టెర్రరిజం అంటే భయపడుతున్నది. మునుపు ఏ విధంగా ఈ దేశంలో బాంబులు వేలేటి, టెర్రరిజం ఏ విధంగా అటాక్ చేసేది ఈ దేశం మీద, ఇప్పుడు అవన్నీ కంట్రోల్ అయినాయి. ఈ ఎంపీకి కనవాడు, కిరణ్ ఎంపీకి కనవాడు. ఇదంతా ఈ కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి పట్టిన దరిద్రం. మిస్టర్ కిరణ్ ఎంపీ, జర బ్రెయిన్లో గుజ్జు పెట్టుకొని ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు అనేది జాగ్రత్త విని సమాధానం చెప్పు. మైక్ ఉంది కదా, నీ వెనక 10 మంది ఉన్నారు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చిన మాట్లాడు కాదు. నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళని కాదు, దరిద్రుల్ని కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకో. ఆయన ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు.
యుద్ధం చేయాల్సిందే అన్నాడు. కేంద్ర ప్రభుత్వ యుద్ధానికి మేము సపోర్ట్ చేస్తాము అన్నాడు. కానీ పక్క రాష్ట్రమైన కాంగ్రెస్ ఏమన్నది, మేము యుద్ధానికి మేము సహకరించమన్న విధంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని కాదు నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది, నీ ముఖ్యమంత్రిని తీసుకో. ఎంతైనా ఈ ముఖ్యమంత్రి ఏబీవీ నుంచి వచ్చినవాడు కాబట్టి కాస్తైనా దేశభక్తి ఉంటుంది ఆయనలో. నువ్వు దేశం కోసం మాట్లాడు, అంతేగాని దేశం మీద తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ గురించి మేము ప్రేమిస్తామని చెప్తున్నా అలాంటి దుర్మార్గుల వాళ్ళ గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది. బుద్ధి తెచ్చుకో. మళ్ళీ ఎంపీ గెలవాలంటే, నీ భువనగిరిలో మళ్ళీ ఎంపీ గెలవాలంటే ఈ దేశం కోసం మాట్లాడు. ఈరోజు ప్రజలు మునుపట్లాగా లేరు. హిందూ సమాజం అయితే మునుపట్లాగా అస్సలకే లేదు. ఇలాంటి చెత్తవాగుడు వాగితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నీ తాట తీస్తారు ప్రజలు. ఓటు అనే ఆయుధంతో నీ తాట తీస్తారు నీది. జాగ్రత్త మిస్టర్ కిరణ్. నువ్వు ఎంపీ అయితే ఎంపీ నీ ఇంట్లో పెట్టుకో, మాకు అవసరం లేదు. మాకు దేశమే ముఖ్యం. నువ్వు ఒక దేశం కోసం మాట్లాడే ఎంపీ అయితే మీకోసం మేము ఏమైనా చేస్తాం. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తుల కోసం నువ్వు మాట్లాడితే మాత్రం నేను ఎంపీగా కూడా మేము పట్టించుకోము. నిన్ను ఇలా వీడియో పెడుతున్నా అని చెప్పేసి కేసు వేసుకుంటావేమో, వేసుకోపో. మాకు లైట్ ఇవన్నీ. మాకు దేశం ధర్మమే ముఖ్యం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.